నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగమైపోయింది. సోషల్ మీడియాను వినియోగించనిదే చాలా మందికి పొద్దు గడవదు. అనేక మంది సోషల్ మీడియాతోనే కాలం నడుపుతుంటారు. మరికొందరు వీడియోలు, రీల్స్ చూస్తుంటారు. ఇలా గంటల తరబడి ఫోన్లకే అతుక్కుపోయి ఉంటారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా స్మార్ట్ ఫోన్లకు బానిసవుతున్నారని నిపుణులు చెప్తున్నారు. చిన్నారులు వీటి చెరలో చిక్కుకొని బానిసలుగా మారుతున్నారని అంటున్నారు. అతిగా స్మార్ట్ ఫోన్ వినియోగంతో 13 ఏళ్లలోపు చిన్నారుల్లో మానసిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో స్పష్టమైంది. చిన్న వయసులో పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తే దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వాలు, తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ప్రొటెక్టింగ్ ది డెవలపింగ్ మైండ్ ఇన్ ఏ డిజిటల్ ఏజ్ ఓ సర్వే నిర్వహించింది. 163 దేశాలకు చెందిన దాదాపు 20 లక్షల మంది నుంచి వివరాలను సేకరించారు. చిన్నారుల చేతికి ఎంత తొందరగా స్మార్ట్ ఫోన్ వస్తే యుక్త వయస్సు నాటికి వారి మానసిక ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉందని సర్వేలో స్పష్టమైంది. చిన్నారులపై సోషల్ మీడియా కూడా ప్రభావం చూపుతోందని అంటున్నారు. 13 ఏళ్ల వరకు చిన్నారులకు మెదడు వికాసానికి ఎంతో కీలకం. ఈ వయసులో అధిక సమయం స్క్రీన్తో గడిపితే మానసిక సమస్యలు తప్పదంటున్నారు నిపుణుడు. నిజ జీవిత అంశాలను నేర్చుకోవడంలో, సమస్యలను ఎదుర్కోవడంలో ఇబ్బందులుంటాయని అంటున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మానసిక నిపుణులు చెప్తున్నారు. డిజిటల్ అక్షరాస్యత, మానసిక ఆరోగ్య విద్యను తప్పనిసరి చేయాలంటున్నారు. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై పరిమితి విధించాలంటున్నారు. ఇటు తల్లిదండ్రులు కూడా 14 ఏళ్లు వచ్చే వరకు చిన్నారులకు ఫోన్లు ఇవ్వొద్దంటున్నారు. ముఖాముఖి సంభాషణలు, ఇంట్లో, స్కూల్లో స్క్రీన్ రహిత కార్యకలాపాలకు చొరవ చూపాలని తెలిపారు.